అందరికీ నమస్తే. ఫామ్కి అయితే వస్తున్నానండి. నేను లాస్ట్ వీడియోలో నా స్టోర్ గురించి చెప్తానన్నాను కదా. నేను ఫార్మింగ్ చేయాలనుకున్నప్పుడే స్టోర్ కూడా పెట్టాలనుకున్నానండి. ఎందుకంటే నేను ఫామ్కి రోజు వస్తాను కాబట్టి మెయిన్ రోడ్ పక్కనే మా ఫామ్ ఉంటుంది. అందుకని స్టోర్ పెట్టాలనుకున్నా. ఇది చిలుకూరు బాలాజీ టెంపుల్కి అదే రోడ్ అండి. ఇది ఆ టెంపుల్ సైడ్ వెళ్ళకుండా ఇంకొక 10 నిమిషాల ముందుకు వస్తే సేమ్ రోడ్లో పక్కనే ఉంటుంది. అందుకని నేను స్టోర్ పెట్టాలనుకున్నాను. మా సొంతూరు కూడా ఇదేనండి. మా పిల్లల చదువుల కోసం మేము సిటీలో ఉంటున్నాం. మా ఇంటి నుంచి మా ఫామ్కి 25 మినిట్స్ అంతే. నేను న్యాచురల్ ఫార్మింగ్ చేయాలనుకున్నప్పుడు మా ఊరు చందానగరేగా ఈ ఊర్లో ఉండే వాళ్ళని అడిగానండి. శేఖర్ బిందు అని ఉంటారు అదే ఊర్లో. వాళ్ళని అడిగాను, మీరు నాకు హెల్ప్ చేస్తారా? నేను న్యాచురల్ ఫార్మింగ్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే గార్డెన్లో మనం కుండీలో చేయడం వేరు, ఫామ్లో చేయడం వేరండి. ఇక్కడ కలవడం, కోయడం ఇవన్నీ మనకి రావాలి. అవన్నీ రావు కాబట్టి మనకు వ్యవసాయం తెలిసిన వాళ్ళు కావాలి. వీళ్ళిద్దరిని హెల్ప్ చేయమని అడిగాను. వాళ్ళిద్దరూ ఒప్పుకున్నారు. న్యాచురల్గా మామూలుగా ఫర్టిలైజర్స్ అవన్నీ నాకు తెలుసు. అంటే జీవామృతం, ఘనజీవామృతం, మట్టి ద్రావణం, బ్రహ్మాస్త్రం అన్నీ తయారు చేస్తాం. కానీ డైరెక్ట్గా చేయడానికి కావాలి కాబట్టి వీళ్ళు ఒప్పుకున్నారు. వీళ్ళు ఒప్పుకున్న తర్వాత నేను షెడ్ అయితే కట్టుకున్నాము. తను ప్రతిరోజు ముగ్గు పెడుతుందండి మా బిందు. తను రాని రోజు నేను పెట్టుకుంటాను. షెడ్ కట్టిన తర్వాత ఒక పూజ అయితే చేయాలనుకొని మేము ఎవరిని పిలవలేదండి. ఎందుకంటే అక్కడ ఏమీ లేవు అప్పుడు మేము షెడ్ కట్టినప్పుడు. అంతా రెడీ అయిన తర్వాత అన్ని ప్రోడక్ట్స్ మా దగ్గర రెడీ అయిన తర్వాత అప్పుడు అందరినీ పిలవాలనుకున్నాం. అందుకని మామూలుగా సింపుల్గానే పూజ చేసుకున్నాం. పూజాన్ని చేసి నేను ఏవైతే న్యాచురల్గా పండించాలనుకున్నానో దానికి సంబంధించిన మిషన్స్ నా దగ్గర పెట్టుకోవాలనుకున్నాను. అందుకని ఆర్గానిక్ పసుపు అనుకున్నాను కాబట్టి న్యాచురల్ పసుపు సంబంధించిన పసుపు మిషన్, అన్ని పిండిలు ఆడించాలని పిండి మిషన్ ఒకటి, మిర్చి మసాలా మిషన్ ఒకటి, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ కోసము ఆ మిషన్ ఒకటి మేము పెట్టుకున్నానండి. రోజు మేము ఇక్కడ ఆడిస్తూ ఉంటాము. ఇంకా ఇవన్నీ పెట్టడానికి ర్యాకులు కావాలి కాబట్టి ఈ మధ్యనే ర్యాకులు కొని ప్రోడక్ట్స్ అన్నీ ర్యాకులలో పెడుతున్నాము. ఇంకా పూర్తి కంప్లీట్ కాలేదు. నా దగ్గర మామూలుగా ఆయిల్ కొనే అతను ఆర్గానిక్గా చెరుకు పండిస్తానని అతను ప్యూర్గా బెల్లం తయారు చేస్తున్నాడు. ఇంకా అదొక్క బెల్లం అతని దగ్గర నేను తీసుకుంటున్నాను. దీనికోసం ఆవులు కావాలి కాబట్టి 2 ఆవులు కూడా కొన్నామండి. రాధాకృష్ణ వాటి పేర్లు. ఫార్మింగ్, న్యాచురల్ ఫార్మింగ్ అంటే అంత సులువేం కాదండి. ఎంతో ఓపికతో చేయాలి. మనకు ఫార్మింగ్ చేయాలి అన్నది మైండ్లో రావడం నేను అనుకుంటా, నా వరకు అదొక పెద్ద మంచి అదృష్టం అనుకుంటాను. ఎందుకంటే న్యాచురల్గా మొక్కల మధ్య, చెట్ల మధ్య తిరుగుతూ ఉంటే ఎంత హాయిగా ఉంటుందో అసలు. కెమికల్గా చేసేవాళ్ళు పొలంలో ఈజీగా పండించేస్తున్నారండి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఏదైనా పండించాలనుకుంటే ముందు గడ్డి మందు కొట్టేస్తారు. తర్వాత వాళ్ళు విత్తనాలు వేసేసి ఒక 1 వీక్ కాగానే యూరియా జల్లేస్తే అసలు అప్పుడే అది ఆకుకూరలు అయితే 15 డేస్కి వాళ్ళకి సేల్ చేయడానికి వచ్చేస్తాయండి. కానీ న్యాచురల్ ఫార్మింగ్ అలా కాదు. న్యాచురల్ ఫార్మింగ్కి మా ల్యాండ్కి మేమేం చేసామో చెప్తాను. 15 రకాల విత్తనాలు, అంటే పల్లి, నువ్వులు, కందులు, పెసర్లు, గోంగూరవి, పాలకూరవి, ఇలా 15 రకాలు, ధనియాలు, గోడ్చిక్కుడు, చిక్కుడు అన్నీ ఒకే దగ్గర అన్నీ మిక్స్ చేసి అవన్నీ మేము పొలం అంతా చల్లామండి. దాన్ని మొలకెత్తిన తర్వాత ఒక 1 మంత్ అది వదిలేసి అప్పుడు రోటావేటర్ కొట్టి భూమికి బలం వస్తుందని దాంట్లోనే కలియదున్ని అప్పుడు మాకు ప్రధాన పంటకి ఏది కావాలో దానికి ఘనజీవామృతం చల్లేసి అప్పుడు మేము విత్తనాలు చల్లుకున్నాం. ఇప్పుడు మాత్రం ఈరోజు మేము వరి కోసం జనుము జైలుగా జల్లింది మాత్రం వదిలేసాము. ఇది 1 మంత్ పైనే అయిపోయింది. నారు కూడా మేము విజయరామ్ గారి దగ్గర కుంకుమశాల అనే విత్తనం తీసుకున్నాము. దాన్ని నారు పోసి 25 డేస్ అయింది. చక్కగా వచ్చింది అది. ఇంకా ఈరోజు ఇది అయిన తర్వాత అప్పుడు ఆ నారు వేస్తారు. ఒకటి మాత్రం నేను పచ్చి రొట్టె ఎరువుగా అన్ని విత్తనాలు చల్లుకుంది, ఒక మడి మాత్రం ఉంచిన. ఎందుకంటే మిక్సింగ్గా ఎలా వస్తుందో చూద్దామని. దాంట్లో మాకు పెసర్లు, మినుములు,
బెబ్బర్లు చక్కగా వచ్చాయండి. హ్యాపీ అనిపించింది. అంత న్యాచురల్వి మన కళ్ళ ముందు మేమే తయారు చేసుకున్నామన్న హ్యాపీ మాత్రం కలిగింది నాకు. ఈరోజు మా బిందు టమాటా, వంకాయ, పచ్చిమిర్చి నారు పెడుతుంది. ఆల్రెడీ మేము 1 మంత్ కింద పెట్టాము. ఆ పక్కనే నేనేమో బంతి, అంటే మనకు పాలినేషన్ కోసం న్యాచురల్ ఫార్మింగ్లో బంతి పూలు కంపల్సరీ, చూడ్డానికి కూడా అందంగా ఉంటుందని ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ నేను బంతి పెట్టేస్తూ ఉంటాను. దీని చుట్టూ కూడా, ఈ మడి చుట్టూ నేను బంతి పూలు అక్కడొకటి నారు పెడుతున్నా. ఒక 1 మంత్ కిందే మేము నారు వేసామండి. అది పెద్దదయింది. నెక్స్ట్ స్టెప్ కోసం ఇప్పుడు మళ్ళీ నారు తెప్పించి పెట్టాము. అంటే చేస్తూ ఉంటే మనకు కూడా ఐడియా వస్తుంది. నాకు అలాగే ఐడియా వచ్చింది కాబట్టి నేను మళ్ళీ నారు తెప్పించి మళ్ళీ ఒక 1 మంత్ కాగానే మళ్ళీ నారు వేస్తున్నాం. అంటే అది ఆగిపోగానే ఇది వస్తుందని. సరేనండి, ఉంటాను. మళ్ళీ కలుద్దాం.